నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఉదయకాలం మందు మనం చర్చ్ అట్ ద క్రాస్ రోడ్స్ సిరీస్లో మరి యొక్క అంశాన్ని గురించి ఉదయకాలం మందు ధ్యానం చేయడానికి దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహించారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క సహాయంతో మనం ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవా, ఈ అంత్యకాలంలో సంఘమునకు వెలుపల నుండి కాకుండా సంఘంలోనున్న వారే సంఘం యొక్క కార్యక్రమాలను డిస్ట్రక్టివ్గా చేస్తూ ఆయన వారే ముప్పుగా తయారైనటువంటి విషయాన్ని అపోస్తలుడు పౌల్ కొరింథియన్ చర్చ్లో ముప్పుగా తయారైన ఫాల్స్ ప్రీచర్స్ని గురించి బోధిస్తూ మమ్మల్ని కూడా ఈ ఉదయకాలం అందు హెచ్చరించుచు ఉన్నారు. మీ వాక్యము సజీవమైనది తండ్రి. మా ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడి మా హృదయములను మీరు దర్శించుమని, మా జీవితములను సరిచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. Good morning, and once again I would like to welcome you in the holy name of our Lord and Savior Jesus Christ for the morning meditation. ఉదయకాల ధ్యానమునకు మరి ఒకసారి మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. గత అధ్యాయంలో అనగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడు పౌల్ మార్క్స్ ఆఫ్ గాడ్ అథెంటికేటెడ్ మినిస్ట్రీని గురించి, దాని యొక్క లక్షణాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగుననే ఈ పత్రిక యొక్క చివరి అధ్యాయాలలోనికి మనం వచ్చేసాము. అయితే ఈ 11వ అధ్యాయంలో అపోస్తలుడు పౌల్ అపవాది యొక్క అత్యంత శక్తివంతమైన ప్రమాదకరమైన ఆయుధం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దానినే ఇన్ఫిల్ట్రేషన్ అని అంటాము, లేదంటే చొరబాటుదారులు సంఘంలోనికి వచ్చేసి సంఘమును విచ్ఛిన్నం చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్న విషయాలను గురించి బోధిస్తూ ఉన్నారు. కొరింథియన్ చర్చ్లో అనేక మంది ఫాల్స్ టీచర్స్ బయలుదేరారు. వారందరూ కూడా దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైన విషయాలను బోధిస్తూ అపోస్తలుడు పౌల్ బోధించినప్పుడు మారినటువంటి క్రైస్తవులను తమ తట్టు తిప్పుకుంటూ ఉన్నారు. అదే రకమైన పరిస్థితిని మనం ఇప్పుడు సమకాలీన సంఘంలో చూస్తూ ఉన్నాం. ప్రతి సంఘమును మనం పరిశీలన చేసినప్పుడు ఆ ట్రూ మార్క్స్ ఆఫ్ గాడ్ అథెంటికేటెడ్ మినిస్ట్రీని మనం చూడగలుగుతున్నామా లేదా, గమనించగలుగుతున్నామా లేదా అనే దానిని పరిశీలన చేసినప్పుడు మనకు కనిపించేది, సూక్ష్మంగా చూసినప్పుడు మనకు కనిపించేది ఇదే అపోస్తలుడు పౌల్ చెప్తున్న విషయాలు అనే దానిని ఉదయకాలమందు మనం 11వ అధ్యాయం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. సత్యం నుండి దూరమైనటువంటి వారు సత్య దూరమైన విషయాలను, సంఘమును నాశనం చేయటానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారు అనే దానిని అపోస్తలుడు పౌల్ మనకు వివరించి చెప్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో 11వ అధ్యాయంలో చెప్తున్నాడు. 10వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ మా యుద్ధోపకరణములు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. దేవుని ఎదుట దుర్గములను, స్ట్రాంగ్ హోల్డ్స్ని పడద్రోయజాలినంత బలం కలవై ఉన్నవి. ఎప్పుడైనా సరే అథెంటిక్ మినిస్ట్రీ చేస్తున్నటువంటి వారు ఫాల్స్ మినిస్ట్రీ చేస్తున్న, కౌంటర్ఫీట్ మినిస్ట్రీ చేస్తున్న వారి కంటే దేవుని దృష్టిలో పై చేయి కలిగిన వారిగా ఉంటారు. ఈ ఫాల్స్ మినిస్ట్రీ చేసేటువంటి వారు ఏదో ఒక దినమున దానిని దేవుడు ఖచ్చితంగా నిర్మూలం చేస్తాడు. అయితే అనేక మంది మోసపోకుండా ఉండాలి అంటే అపోస్తలుడు పౌల్ ఈ అధ్యాయంలో చెప్తున్న విషయాలను
ఆయన శిష్యులంగా, విశ్వాసులంగా మనం నేర్చుకోవాలి అని బోధిస్తూ ఉన్నాడు. కొరింథియన్ సంఘానికి వచ్చిన ముప్పు ఎదుర్కోవడానికి అపోస్తలుడు పౌలు మనకు వ్యూహాలను తెలియజేస్తున్నాడు. ఈ వ్యూహాలనే మనం కూడా ఈ ఫాల్స్ టీచర్స్ని, ఫాల్స్ చర్చెస్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ లోకంలో అత్యంత దుర్మార్గకరమైన విధ్వంసకరమైన ఒక హ్యూమన్ క్వాలిటీ ఏంటి అంటే రోషం లేదంటే అసూయ. ఇంగ్లీష్లో ఇక్కడ మనకు జెలసీ అని రాసి ఉంటుంది. మనం ఇంగ్లీష్ బైబిల్లో చదివితే 11వ అధ్యాయంలో కొంచెం అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఇక్కడ తెలుగులో ఆసక్తి అని ఉంది, కానీ ఇంగ్లీష్లో జెలసీ అని ఉంటుంది. డివైన్ జెలసీ అని ఉంటుంది. ఎక్సడస్ చాప్టర్ 20లో, నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఏలయనగా నీ దేవుడనైన యెహోవాను అగు నేను రోషం గల దేవుడను అని అంటున్నాడు. రోషం గల దేవుడను, రోషం కలిగినటువంటి దేవుడు, లేదంటే దిస్ ఈజ్ కాల్డ్ జెలసీ అని మనం అనవచ్చు. జెలసీ, నీ దేవుడనైన యెహోవానగు నేను రోషం గల దేవుడను అని అంటున్నాడు. సో ఆయన రోషం కలిగినటువంటి దేవుడు. లేదు అంటే ఆయన తనకు ఒక క్వాలిటీ ఉంది. అది ఏంటి అని అంటే అది డివైన్ జెలసీ అని మనం చెప్పాలి. ఇట్ ఈస్ ద ప్యాషన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలైనటువంటి వారు పరిశుద్ధంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, నైతిక విలువలు కలిగిన వారిగా ఉండాలి, ప్రమాణాలు కలిగిన వారిగా ఉండాలి. ఇది ఒక శక్తివంతమైనటువంటి క్రైస్తవ సంఘంగా, దేవుని యొక్క బ్రైడ్ సంఘంగా ఉండాలి, జీవించాలి అనేది దేవుని యొక్క చిత్తం. అందుకని దేవుడు ఆసక్తి కలిగినటువంటి వాడు, మన ఎడల ఆసక్తి కలిగిన వాడు. అందుకనే ఈ డివైన్ జెలసీని, దైవాసక్తిని మీ ఎడల కలిగి ఉన్నాను అని అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. ఈ jealousy, the worldly jealousy or the false jealousy. There are two kinds of jealousy. One is false jealousy and true jealousy. నిజమైనటువంటి రోషం, లేదు అంటే అసూయ, నిజమైన అసూయ, లేదు అంటే ఫాల్స్ జెలసీ, అది అబద్ధమైనటువంటి అసూయ. ఇప్పుడు అసూయ లేదంటే రోషం అనేది ప్రత్యర్థులను ఏమాత్రము కూడా సహించదు. ఎటువంటి దూకుడు చర్యలైనా కూడా చేయడానికి దారితీస్తుంది. కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి, హృదయాలను విచ్ఛిన్నం చేయడానికి ఈ తరచుగా అసూయ అనేదే కారణంగా ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా దేవుడు అంటున్నాడు, నీ దేవుడనైన యెహోవానైన నేను రోషం గల దేవుడను. ఈ ఫాల్స్ జెలసీ ఉంటే మనం సెల్ఫిష్గా బిహేవ్ చేస్తూ ఉంటాం, స్వార్థపూరితంగా జీవిస్తాం, డామినేటింగ్గా జీవిస్తాం, ఇతరులను మనం డామినేట్ చేస్తూ ఉంటాం, చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటాం, టైరానికల్గా ప్రవర్తిస్తూ ఉంటాము, ఇతరుల యొక్క హక్కులను మనం కాలు రాసే వారంగా ఉంటాం, ఫాల్స్ జెలసీ కనుక ఉంటే. కానీ ఇక్కడ అపోస్తలుడు పౌలు డివైన్ జెలసీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేంటంటే ఒక శక్తివంతమైన ప్రేరణ, లేదంటే ఒక శక్తివంతమైన లక్ష్యం ఇది. అందుకని దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టే అపోస్తలుడు పౌలు ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొరింథియన్ చర్చ్కి తన యొక్క పత్రికను రాస్తూ ఉన్నాడు. సో మనం ఇక్కడ ఒక ఎనాలజీని అపోస్తలుడు పౌలు ఒక
ఏమంటామంటే ఆశ్చర్యకరమైన, లేదంటే స్టార్ట్లింగ్ అనాలజీ, ఆశ్చర్యకరమైన ఒక పోలికను చూపిస్తున్నాడు. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానం చేసి తిని. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక తండ్రి, ప్రతి తండ్రి కూడా తన కుమార్తెను జాగ్రత్తగా, పవిత్రంగా, నిష్కలంకంగా, స్వచ్ఛమైన రీతిలో సంరక్షణలో పెంచుతాడు. ఇటువంటి రీతిలో పెంచి ప్రదానం చేయబడినటువంటి కన్యకగా ప్రదానం చేయడం అనేది ఆ జ్యూయిష్ ట్రెడిషన్ని కనుక మనం చూస్తే, ప్రదానం అనేది ఒక గొప్ప we can say it's a great thing. పవిత్రమైనటువంటి కార్యం, అది పవిత్రమైన కార్యం. కాబట్టి ఇటువంటి ప్రదానం చేయబడినప్పుడు ఏమవుతుందంటే వారు పరిశుద్ధంగా జీవిస్తారు. వారు మనకి యోసేపు మరియలను గురించి మనం చదువుకుంటాము. ఈ ప్రదానం చేయబడినటువంటి మరియకు పరిశుద్ధాత్మ వలన ఒక కుమారుడు ఆమె యొక్క గర్భంలో ఉన్నాడు. ఆమె గర్భవతి అయింది. అయితే జోసెఫ్ ఆమెని రహస్యంగా విడిచిపెట్టేయాలని అనుకున్నాడు. ప్రదానం చేయబడిన తర్వాత వ్యభిచారం చేసినప్పుడు దానిని చాలా పెద్ద ఇష్యూగా వారు పరిగణిస్తూ ఉండేవారు. అది అత్యంత ఏమంటాం దానిని అవమానకరమైన విషయం, తల్లిదండ్రులకు అవమానకరమైన విషయం, అలాగే కన్యకకు కూడా అవమానకరమైనటువంటి విషయం. కాబట్టి అపోస్టల్ పాల్ అంటున్నాడు, ఐ హ్యావ్ డిజైర్డ్ టు ప్రెజెంట్ యూ యాజ్ ఎ chaste virgin టు క్రైస్ట్. కానీ మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు అంటున్నాడు, 6వ అధ్యాయం 11వ వచనంలో, మీలో కొందరు అట్టివారై ఉంటిరి అని అంటున్నాడు. ఎట్టివారు అనేది మనం 9 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇంత పెద్ద లిస్టు చెప్పి మీలో కొందరు అట్టివారై ఉంటిరి అని అంటున్నాడు. అట్టివారై ఉంటిరి. మరి అలాంటప్పుడు ఏం జరిగింది? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. సో మనందరము నీతిమంతులంగా తీర్చబడినప్పుడు దేవునికి ప్రదానం చేయబడ్డాం. ఈ ప్రదానం చేయబడినటువంటి వారు పవిత్రతను కాపాడుకోవాల్సి ఉంటుంది, నిష్కళంకంగా జీవించాల్సి ఉంటుంది, జాగ్రత్తగా జీవించాలి, దేవుని యొక్క సంరక్షణలో మనం జీవించాలి, పరిశుద్ధాత్మని సంరక్షణలో జీవించాలి. కానీ ఈ విధంగా ప్రదానం చేయబడినటువంటి మీరు దానిని బ్రేక్ చేయడం అనేది వ్యభిచారంతో సమానం. వ్యభిచరించుచున్నట్లుగా ఈ కొరింథియన్ చర్చ్కి చెప్తూ ఉన్నాడు. మీరు ఈ విధంగా జీవించడం అనేది దేవునికి అది చాలా అవమానకరమైన విషయం. ఎవరైనా ఒక తండ్రి తన కుమార్తె ఈ విధంగా తన యొక్క పరిశుద్ధతను పోగొట్టుకుంటే, పవిత్రతను పోగొట్టుకుంటే అది తండ్రికి చాలా అవమానకరం. ఇప్పుడు అపోస్తలుడు పౌలు ఒక తండ్రిలాగా ఈ సంఘమునకు ఆత్మీయ తండ్రి కనుక అటువంటి తండ్రి పవిత్రమైన రీతిలో ఒక్కడే పురుషుడు అనగా క్రీస్తునకు సమర్పించాలని నేను ప్రదానం చేశాను అని అంటున్నాడు.
బట్ యువర్ హార్ట్స్ హ్యావ్ గాన్ ఫార్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని ప్రేమించటం కాకుండా ఇతరులను మీరు ప్రేమిస్తున్నారు. ఈ వరల్డ్లీ టీచింగ్స్కి మీరు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు, లేదంటే ఈ వరల్డ్లీ అపియరెన్సెస్ని మీరు చూసి మోసపోతూ ఉన్నారు. కనుక మీరు ఈ విధంగా మోసపోవటాన్ని బట్టి యు ఆర్ కమిటింగ్ స్పిరిచువల్ అడల్టరీ, ఆత్మీయ వ్యభిచారాన్ని చేస్తున్నారు. ఇశ్రాయేలీలందరూ కూడా చేసిన పని అదే. నేనే దేవుడను, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అంటే విగ్రహాలను చేసుకొని ఆ విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇశ్రాయేలీలందరూ కూడా ఆత్మీయ వ్యభిచారం చేస్తూ ఉన్నారు. ఈ దినాలలో కూడా మనం మన హృదయాన్ని క్రీస్తు ప్రభువునకు ప్రదానం చేయబడిన మన జీవితములను ఈ హలోక సంబంధమైన వాటిని ఆశించుట ద్వారా ఆత్మీయ వ్యభిచారంలో పడిపోయి దేవునికి మనం దూరం అయిపోతూ ఉన్నాము. ఆ విధంగా దూరం అయిపోవడానికి కారణం ఏంటి అంటే, నంబర్ 1, ద ఫాల్స్ టీచర్స్. కాబట్టి ఈ కౌంటర్ఫీట్ టీచర్స్ 4th verse నుంచి వారిని గురించి చెప్తూ ఉంటాడు. సో ఈ ఫాల్స్ టీచర్స్ మిమ్మల్ని అందరినీ కూడా తిప్పేస్తున్నారు. వీరిలో ఎవరు పనిచేస్తున్నారు అంటే సాతానుడు పనిచేస్తున్నాడు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ థ్రెట్. మనం ఇక్కడ 3వ వచనంలో చూస్తున్నాం. సర్పం తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి, సేటన్స్ డిసెప్షన్ ఆఫ్ ఈవ్, క్రాఫ్టీనెస్తో అనగా కుయుక్తితో సాతానుడు హవ్వను మోసం చేశాడు అని మనం 3వ అధ్యాయంలో, ఆదికాండం గ్రంథం 3వ అధ్యాయంలో చదువుకుంటాము. ఇక్కడ హాఫ్ ట్రూత్స్ చెప్తూ ఉన్నాడు సాతానుడు. సగం సత్యాలు మాత్రమే చెప్తూ ఉన్నాడు. అబద్ధాలు అనే దానికంటే సగం సత్యాలు, హాఫ్ ట్రూత్స్ని చెప్తూ ఉన్నాడు. చూడండి 4వ వచనం చూస్తే, మీరు చావనే చావరు, అందుకు సర్పం మీరు చావనే చావరు అంటే, ఇక్కడ వారికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే మనం ఇమోర్టల్స్గా ఉంటాము అని వారు అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆత్మీయంగా చనిపోయారు. ఈ పండును తినడం వలన ఆత్మీయంగా సాతాను యొక్క తంత్రంలో పడిపోయి ఆత్మీయంగా చనిపోయారు. చావనే చావరు అంటే మరి తిన్న తర్వాత హవ్వ చనిపోలేదు కదా, అది హాఫ్ ట్రూత్ అనమాట. కానీ ఆత్మ సంబంధంగా చనిపోతారన్న సంగతిని సాతానుడు సర్పం రూపంలో వచ్చి వారికి చెప్పలేదు. హాఫ్ ట్రూత్స్ని చెప్తూ ఉన్నాడు. రెండవది, మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పాడు. అనగా మీరు 5వ వచనంలో, మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును అని అంటున్నాడు. వారి కన్నులు తెరవబడితే ఏం జరిగింది చూడండి 7వ వచనంలో. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడినప్పుడు ఏం జరిగింది? వారు దిగంబరులం అని తెలుసుకున్నారు. అంజూరపు ఆకుల్ని కొట్టి తమకు కచ్చడాలు చేసుకున్నారు. సో అప్పటి వరకు కూడా వారు దిగంబరులుగా ఉన్న విషయాన్ని ఎలా తెలుసుకోలేకపోయారు అని అంటే, వారి కన్నులు ఇప్పుడు తెరవబడ్డాయి. అంతకుముందు వారు ఆత్మీయ నేత్రాలను కలిగినటువంటి వారిగా ఉన్నారు. ఇప్పుడు వారి శరీర రీతిగా కన్నులు తెరుచుకున్నారు. అందుకని వారికి దిగంబరత్వం కనిపిస్తుంది. మీ కన్నులు తెరవబడును. సో హాఫ్ ట్రూత్స్ ఈ విధంగానే సగం సత్యాలనే చెప్తూ ఉంటారు ఫాల్స్ టీచర్స్. మంచి చెడ్డలను ఎరిగి మీరు ఎలా అవుతారంటే దేవతల వలె ఉంటారు అని చెప్పాడు. మంచి చెడ్డలను ఎరిగి 5వ వచనంలో చివరి భాగం, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాడు సాతానుడు. దేవతల వలె ఉంటారు, మంచి చెడ్డలు. అవును, ఇక్కడ మంచి చెడ్డలు ఎలాంటి మంచి చెడ్డలు అంటే, తమదైన శైలిలో మంచి చెడ్డలను నిర్వచించే వారిగా ఆదాము హవ్వలు అయిపోయారు. దేవుని దృక్పథంలో మంచి చెడ్డలు ఏంటి అనే దానిని వారు గుర్తించలేకపోయారు. ఈ విధంగా హాఫ్ ట్రూత్స్ని సాతానుడు చెప్తూ ఉంటాడు. ఆ సగం సత్యాలను
ఎప్పుడైతే హవ్వ విన్నదో వెంటనే ఆ పండును తీసుకొని తింది, తన భర్త అయిన ఆదాము నాకు ఇచ్చింది. సర్పం తన కుయుక్తి చేత, క్రాఫ్టీనెస్తో, దీస్ ఆర్ ద టాక్టిక్స్ ఆఫ్ సేటన్. సేటన్స్ స్ట్రాటజీ ఇలాగే ఉంటుంది. సాతానుని యొక్క తంత్రము ఇదే విధంగా ఉంటాయి. కనుక హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి, యోర్ మైండ్స్ ఆర్ కరప్టెడ్, మీ మనస్సులు చెరపబడ్డాయి. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. మీరు ఎలాగైనా తప్పిపోతారు, తొలగిపోతారు అని చెప్పి, you will be corrupted from the simplicity that is in Christ Jesus. యేసు ప్రభువులో ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోతారేమో. యు విల్ బి లెడ్ ఎస్ట్రే, యు విల్ గో ఎస్ట్రే అని నేను భయపడుతున్నాను. అపోస్టల్ పాల్ ఈ డిసెప్షన్ ఆఫ్ ట్రయంఫలిజం ఉందే, అనగా విజయ సూచకమైన జీవితాన్ని జీవించాలి అని గ్రీక్స్ వారి యొక్క కాన్సెప్ట్. కనుక మనం జ్ఞానవంతులంగా ఉండాలి, ఎప్పుడు కూడా మనం సక్సెస్ మంత్రాతో జీవించాలి. వి షుడ్ బి సక్సెస్ఫుల్ క్రిస్టియన్స్. ఇప్పుడున్నటువంటి బోధకులు మనకు చెప్పేది అదే. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ పావర్టీ, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిసీజ్, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో యేసు ప్రభు దగ్గరకు కనుక వస్తే నీ బాధలన్నీ పోతాయి, నీ కష్టాలన్నీ పోతాయి, నీకు అనారోగ్యం పోతుంది, నీకు పేదరికం అనేది ఉండదు. యు ఆర్ బోర్న్ టు విన్ ద వరల్డ్ అని చెప్తుంటారు. ఈ లోకమును మీరు జయించేటువంటి వారిగా, సక్సెస్ఫుల్ క్రిస్టియన్స్గా ఉంటారు అని చెప్తున్నారు. ఆ దినాలలో ఆ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ వలన కొరింథియన్ క్రిస్టియన్స్ కూడా ఈ డిసెప్షన్ ఆఫ్ ట్రయంఫలిజంలో పడిపోయారు. ఇప్పుడు సమకాలీన సంఘంలో క్రైస్తవులు అంటే బాగా డబ్బులు వచ్చేస్తాయి, తర్వాత ఇంకా వారికి ఏమి బాధలు అంటూ ఏమీ ఉండవు, చక్కగా మనం ఉండొచ్చు, జీవించవచ్చు, సేఫ్ అండ్ కంఫర్టబుల్ లైఫ్స్ని జీవించవచ్చు. యేసు ప్రభు దగ్గరకు రండి అని పిలిచేటువంటి ఈ అబద్ధమైనటువంటి బోధనలు జరుగుతున్న ఈ రోజులలో మనం కొరింథియన్ చర్చ్ నుంచి, అపోస్టల్ పాల్ చేస్తున్నటువంటి ఈ ప్రీచింగ్ నుంచి కొరింథియన్ చర్చ్కి హెచ్చరిస్తున్నాడు. అలాగే మనలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు, జాగ్రత్త పడమని. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి, సింప్లిసిటీ. సరళత అంటే సింప్లిసిటీ. ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే, కొరింథియన్ క్రిస్టియన్స్ పాల్ యొక్క శరీర బలహీనతను, ఆయన యొక్క అన్ఇంప్రెసివ్ అపియరెన్స్ని, అపోస్టల్ పాల్ ఎలా ఉంటాడు అని ఒక అతను చెప్పిన దానిని గురించి మనం గత ఎపిసోడ్లో చదివాము. సో అంత ఇంప్రెసివ్ పర్సనాలిటీ కాదు, బాహ్యంగా చూడటానికి ఆయనకు సరి అయినటువంటి ఫిజికల్ స్ట్రక్చర్ లేదు. ఒక ఏమంటాము దాన్ని, ముక్కు చాలా వంకర ముక్కు ఉంటుంది, వంకర కాళ్ళు ఉంటాయి, బట్టతలు ఉంటుంది, ఇలాగా కళ్ళేమో పొసులు కారుతూ ఉంటాయి. ఈ విధంగా చూడటానికి చాలా అన్ఇంప్రెసివ్గా కనిపిస్తున్నటువంటి ఈ పాల్ మనకు అపోస్టల్ ఎలా అవుతాడు? అపోస్టలిక్ అథారిటీ అంటే వీరి ఉద్దేశం ఏంటంటే, చక్కగా సూటు బూటు వేసుకొని మంచిగా విగ్గు పెట్టుకొని, బట్టతలు వస్తే విగ్గు పెట్టేసుకోవాలి, తర్వాత బాగా మంచిగా రెడీ అవ్వాలి. అలాగా కనుక మనం కనిపిస్తే మనం చాలా గొప్ప ప్రీచర్ అని అనుకుంటూ ఉంటాం. కానీ సింపుల్గా సరళంగా కనిపించేటువంటి బోధకులు ఏదో తెల్లబట్టలు అలా వేసుకొని, ఉన్నవో లేవో అలాంటి బట్టలు వేసుకుంటూ, తర్వాత కాళ్ళకి సరైన చెప్పులు కూడా లేకుండా తిరిగేటువంటి పాస్టర్ని, ప్రీచర్ని చూసినప్పుడు మనకి అంతగా ఇంప్రెషన్ రాదు. ఈయనేం చెప్తాడులే మనకి అని చెప్పి ఫూలిష్ మ్యాన్ అని అనుకుంటాం. అందుకే కొంచెం అవివేకంగా మాట్లాడుతున్నాను. అవివేకులుగానే కనిపిస్తారు నిజమైన సేవకులు. వివేకవంతమైన రీతిలో మాటల గారడి చేసి
అందరినీ కూడా ఆకర్షించుకునే ప్రీచర్స్ అంటే మనకి బాగా మక్కువ ఎక్కువ. ఎందుకంటే మనల్ని వారి బుట్టలో వేసుకుంటారు కాబట్టి. ఆ తర్వాత మనకు ఒక కుచ్చుటోపి పెట్టి మన దగ్గర నుంచి మన ద్రవ్యం అంతా కూడా లాగేస్తూ ఉంటారు కాబట్టి పీరియాడికల్గా. అటువంటి వారికే మనం మన యొక్క ఆఫరింగ్స్ని ఇస్తాం. అటువంటి వారికే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇస్తాము. అయితే అపోస్తలుడు పౌలు ఆ విధంగా కనిపించటం లేదు. శరీర రీతిగా తనకు అనేకమైన బలహీనతలు ఉన్నాయి. కానీ అది వారికి ఇష్టమైన విధంగా అనిపించటం లేదు. He is not an apostle. He doesn't have any authority of an apostle. మామూలుగా చూస్తేనేమో పత్రికలు ఘనమైన రీతిలో రాస్తాడు, బలీయమైనవిగా ఉంటాయి. కానీ అతని శరీర రూపమును చూస్తే బలహీనంగా ఉంటాడు. అతని ప్రసంగం కొరగానిదిగా ఉంటుంది అని 10:10 చెప్పబడి ఉంది. ఇలాగా అంటూ ఉన్నారు. అయితే మీరు ఆ విధంగా కన్సిడర్ చేయకూడదు. క్రీస్తు యేసు యొక్క మనస్సు, క్రీస్తు యొక్క సరళత. ఆయన సరళత ఏంటి అంటే he became a man in order to save us. ఆయన మానవావతారంలో వచ్చారు. అందుకే క్రీస్తు యేసు యొక్క సరళతను మనం చూడాలి అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 నుంచి చెప్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలవాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అపోస్తలుడు పౌలు కూడా దాసునిలాగానే కనిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అలాగనే అపోస్తలుడు పౌలు కూడా తన దగ్గర ఒక్క పైసా కూడా ఉండదు, రిక్తునిగానే తిరుగుతూ ఉంటాడు. ఆయన అవసరతల కొరకు మాసిదోనియా సంఘం నుంచి వారికి ఆయనకు ద్రవ్యము ఇవ్వబడుతూ ఉంటుంది. అదే విషయాన్ని చెప్తున్నాడు మనకు 11వ అధ్యాయంలో. మనం దానిని నెక్స్ట్ కంటిన్యూ చేస్తాము. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇవన్నీ కూడా క్వాలిటీస్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యొక్క సరళత, క్రీస్తు ప్రభు యొక్క సింప్లిసిటీ. అది ఆ సింప్లిసిటీ నుంచి ఎలాగైనా సరే తొలగిపోతారేమోనని నేను భయపడుతూ ఉన్నాను. ఎందుకు వీరందరూ ఇలాగా తొలగిపోవటానికి కారణం ఏంటి అంటే, సర్పం ఏ విధంగా అయితే హవ్వను మోసం చేసిందో అలాగూ క్రైస్తవులను ఈ దినాలలో సర్పం వంటి బోధకులు మోసం చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ అధ్యాయంలో మనం చూస్తే సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు కనుక వాని పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకొని వారు దేవుని యొక్క బిడ్డలు అన్నట్టుగా వారు అపవాది యొక్క బిడ్డలుగా, అపవాది యొక్క ప్రతినిధులుగా పనిచేస్తూ ఉన్నారు. మనకు ముప్పు ఎక్కడి నుంచి రాలేదు, బయట నుంచి ముప్పు రావట్లేదు. సంఘంలోనే ఉంటూ సంఘాన్ని పాడు చేసేటువంటి సాతాను ప్రతినిధులైనటువంటి వారు అనేక మంది ఈ దినాన్న క్రైస్తవ నాయకులుగా చలామణి అయిపోతూ ఉన్నారు, బోధకులుగా చలామణి అయిపోతూ ఉన్నారు. కనుక వీరందరి నుంచి మనల్ని దేవుడు మాత్రమే రక్షించగలడు. యేసు ప్రభు యొక్క సరళతను, పవిత్రతను ఎవరైతే అర్థం చేసుకుంటారో, the righteousness of Christ Jesus and the simplicity of Christ Jesus, or the purity of Christ Jesus and simplicity of Christ Jesus, దీని నుంచి ఎవ్వరు కూడా తొలగిపోకుండా ఉండాలి. ఈ తొలగిపోయే అవకాశం ఎప్పుడు మనం ఇస్తాము అంటే, మనలను మోసం చేసే ఈ సర్పం వంటి బోధకుల బోధలను మనం విన్నప్పుడు. అందుకనే మనలను జాగ్రత్తగా చేసుకోవాలి అంటే దైవవాక్యాన్ని మనం ప్రార్థనపూర్వకంగా చదవాల్సి ఉంటుంది. దైవవాక్యాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ప్రార్థనలో దేవుని దగ్గర నుంచి మనం ఆత్మశక్తితో మనం జీవించాల్సి ఉంటుంది. ఆయన మనకు అనుగ్రహించే శక్తితో మనం జీవించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం
ప్రదానం చేయబడినటువంటి కన్యకలంగా, పరిశుద్ధంగా, నిష్కళంకంగా, పవిత్రంగా, ఆయనకు స్వచ్ఛమైనటువంటి వారముగా, సరళమైన వారంగా, పరిశుద్ధాత్మని యొక్క సంరక్షణలో జీవించే వారంగా ఉంటేనే ఇదంతా కూడా సాధ్యమవుతుంది. కాబట్టి ఒకానొక దినాన్న వరుడైన క్రీస్తు తన సంఘము, వధువు సంఘమైన మనలను తీసుకొని వెళ్ళటానికి రాబోతూ ఉన్నాడు. ఆ దినాన్న మనమందరం కూడా వరుడైన క్రీస్తు ప్రభువుని కలుసుకోవాలి అంటే మన సరళతను, మన పవిత్రతను కాపాడుకునే వారంగా ఉండాలి. అలాగ కాపాడుకోలేకపోతే ఈ సర్పం వంటి బోధకుల యొక్క వారి ట్రాప్లో గనక మనం పడిపోతే మనం మోసపోతాం, హాఫ్ ట్రూత్స్ని నమ్మేస్తాం, చివరకు మన జీవితాలన్నీ కూడా సర్వనాశనం చేసుకుంటాం. అందుకని అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన ఈ పత్రిక ద్వారా అపవాది యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని గురించి, ఫాల్స్ ప్రీచింగ్ని గురించి ఈ ఉదయకాలమందు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక మనందరం కూడా మన ఇంటిగ్రిటీని, మన హాలీనెస్ని, మన ప్యూరిటీని, మన క్రిస్టియన్ స్టాండర్డ్స్ని కాపాడుకుంటూ దేవుని యొక్క సంరక్షణలో మనం జీవించడానికి మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. దీని యొక్క కంటిన్యూషన్ మరలా మనం ఎల్లుండి చూద్దాం. రేపు మనం రెఫర్మేషన్ సిరీస్లో కొన్ని మాటలను మనం ధ్యానం చేస్తాం. అంతవరకు దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండును గాక. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, సాతాను తన యొక్క కుయుక్తి చేత హాఫ్ ట్రూత్స్ చెప్పి ఏ విధంగా అవ్వను మోసం చేశాడో, అదే విధంగా ఈ దినాలలో సంఘంలోనికి వచ్చినటువంటి ఈ అబద్ధమైన బోధకులు, లేదంటే అబద్ధ సంఘములను నడిపిస్తున్నటువంటి అబద్ధ బోధకులు, ప్రదానం చేయబడిన నీ సంఘమును, నీ బిడ్డలైనటువంటి వారిని పరిశుద్ధత నుంచి, సరళత నుంచి తప్పించేసేవారిగా ఉంటూ ఉన్నారు. కనుక ప్రభువా, మేమందరం కూడా మీ సంరక్షణలో, పరిశుద్ధాత్మని యొక్క సంరక్షణలో ఉండగలుగుటకు మాకందరికీ సహాయమును అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన సరళతను, మన పరిశుద్ధతను కాపాడుకొనుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.